హలో ఫ్రెండ్స్, మా ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు నేను పాలకూర పప్పు చేస్తానండి. ముందుగా 150 గ్రాముల పప్పుని కడిగి పక్కన పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, ఒక టమోటా, 2 ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. పప్పు కడిగేసి పక్కన పెట్టుకొని ఈ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేసాను. తోటకూర అండి, 3 కట్టలు అండి. ఇవి 3 కట్టలు కూడా కట్ చేసి ఇందులో వేసాను. పప్పు అయితే ఉడికిపోయిందండి. పప్పు అంతా ఉడికిపోయిన తర్వాత కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుందామండి. నేను అది మర్చిపోయాను, తర్వాత వేసానండి. పప్పు అయితే రుబ్బి పక్కన పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకొని తిరగమాత గింజలు అయితే కొంచెం ఎక్కువ వేసుకుందాము. పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, కొంచెం ఆవాలు, ఒక 10 తెల్లపాయలు, పెద్ద ఆనియను, ఎండుమిర్చి ఒక 4, కరివేపాకు ఇవన్నీ బాగా ఆయిల్లో వేగాక మనము రుబ్బి పెట్టుకున్న ఈ పాలకూర పప్పును కూడా ఇందులో వేసేసుకుందామండి. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది పాలకూర పప్పు. చూస్తున్నారు కదా, కొంచెం కమ్మదనానికి కొంచెం నెయ్యి వేసానండి. చాలా బాగుంటుంది పప్పులో ఈ నెయ్యి ముందుగానే వేసుకుంటేను. చూస్తున్నారు కదా, రెడీ అయిపోయిందండి పాలకూర పప్పు. ఇందులోకి నేను గుడ్డు పొరుటు చేశానండి. వేడి వేడి అన్నము, పాలకూర పప్పు, గుడ్డు పొరుటు. మా పాప అయితే చికెన్ చేసి పంపించింది, చికెన్ ఫ్రై. అది కూడా ఇందులో వడ్డిచ్చేస్తున్నానండి. నచ్చిందా? ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. చికెన్ ఫ్రై కూడా ఇందులో వేసేస్తున్నాను. పాలకూర పప్పు, గుడ్డు పొరుటు, చికెన్ ఫ్రై సూపర్.